మంచి మాటలు మనము ప్రభు వాక్యం చూసుకొని ప్రభు సహాయం కొరకై ప్రార్థనలోకి వెళ్తాం. చూస్తాము రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. వచ్చిన మాట ప్రార్థన చేస్తాం. ఆ ప్రేమ గల దేవా, ప్రభుల తండ్రి స్తోత్రాలు. నిష్ప్రయోజకులను, అయోగ్యులను, అపాత్రులను, ఎన్నిక లేనటువంటి వాడిని, తెలివి తక్కువ వాడును, నా దేవ బలహీనుని, నేను మృతుడాను, నా తండ్రి ప్రభావం మీరు జీవించేవారు, మీకు మీరు సజీవుడైనటువంటి దేవుడు ఆయన, మీరు మీ స్వరం వినిపించు. యెషయా 30:30 గొప్ప దేవ కృప దయచేయం. కీర్తన 32:8 సాయం చేయండి. అదే కాకుండా ప్రభు మరి చదివినటువంటి భాగం విరిచి మాకు పంచిపెట్టండి. వాక్యమును అర్థం చేసుకొని వాక్యమును నా తండ్రి ప్రభు మరి జ్ఞాపకం ఉంచుకోవడానికి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. సహాయం చేయము, కృప దయచేయం, బలపరచాలి. మీ రక్త ప్రోక్షణ కోరుకుంటూ విజయం దయచేయం. మరొకసారి మీ సన్నిధిలో బలహీనను నొప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. అయినటువంటి భాగంలో నిరీక్షణ గలవారే సంతోషించు, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండు. కనుక ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండు. మనము పట్టుదలతో ప్రార్థన చేసేటువంటి వారముగా ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కనుక పట్టుదలతో కూడినటువంటి ప్రార్థన మనము కలిగి ఉంటున్నామా? మరి మన యొక్క ప్రార్థన జీవితం ఎలా ఉంటుంది? చాలా వరకు మన విశ్వాస జీవితంలో చాలా కొరతలు ఉంటాయి. చూసినట్లయితే నిరీక్షణ గలవారే అంటున్నారు. నిరీక్షణ గలవారే సంతోషించు. నిరీక్షణ ఉండాలి. అలాగే శ్రమ యందు ఓర్పు గలవారే. శ్రమ లేకపోతే కూడా విశ్వాస జీవితం కాదు. చాలా వరకు వాళ్ళు విశ్వాస జీవితంలో శ్రమలు లేకపోతేనే సంతోషకరమైనటువంటి జీవితం అనుకుంటారు. కనుక శ్రమలు లేకపోతే కాదు, శ్రమలు ఉన్నప్పుడే నిజమైన విశ్వాస జీవితం అనబడుతుంది. కనుక ఆ శ్రమలలో మనం పట్టుదలతో కూడినటువంటి ప్రార్థన కలిగి ఉండేటువంటి వారంగా ఉండాలి. కనుక నిరీక్షణతో కూడినటువంటి సంతోషము, శ్రమయందు ఓర్పు, ప్రార్థన యందు పట్టుదల. కనుక సంతోషం అనేది నిరీక్షణ. మనము పరలోకం చేరుద్దాము, ప్రభు మనల్ని నడిపించేటువంటి వాడు ఉంటున్నాడు, ఆయన పరలోకము కొరకై మనల్ని సిద్ధపరుస్తున్నాడు అనేటువంటి సంతోషం. దాంట్లో శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శోధనలు వస్తాయి. కనుక వాటిలలో ఓర్పు కలిగి ఉండేటువంటి వారం. కనుక చాలా మంది విశ్వాసులు ఈ దినాల్లో ఓర్పు లేదు. నేను చూసినాను, విశ్వాసులు కొద్ది దినాలు మందిరానికి వస్తారు, కొంత వాక్యం వింటారు, కొన్ని దినాలు కొనసాగుతారు. వాళ్ళ విషయమై కొంత శోధన, కొంత శ్రమ కలగానే
ఓర్పు లేదు వారికి. వారు మరలా తిరిగి వెళ్ళిపోతారు, నిలవలేరు వాళ్ళు. కనుక ఓర్పు కలిగి ఉండేటువంటి శ్రమల యందు ఓర్పు ఉండాలి. మనకి ఎక్కడ ఓర్పు ఉంటుంది అంటే అభివృద్ధిలో ఓర్పు ఉంటుంది. ఇంకా రాని అభివృద్ధి, ఇంకా కలగని సంతోషం, ఇంకా రాని సమాధానం, ఆ ఇంకా రాని ధనం, ఇంకా రాని ఇంకా రాని అని చెప్పి అప్పుడు ఓర్పు ఉంటుంది. అయితే శ్రమయందు ఓర్పు కలిగి ఉండేటువంటి వారు చాలా తక్కువ మంది. కనుక పౌలు అది నేర్చుకో అంటున్నారు. ఏమంటున్నారంటే ఆ ఆయన శ్రమ పడుతూ, ఆయన చాలా కష్టపడుతూ వచ్చినారు. ఎన్నో దినాలు ఉపవాసాలు ఉంటూ, ఎన్నో దినాలు ఆ చాలా కష్టపడుతూ వచ్చినాడు. దిగంబరత్వంలో, ఉపవాసంలో, శ్రమలలో, ప్రాణాపాయ పరిస్థితులలో చాలా ఇబ్బందులు పడుతూ వచ్చినాడు. ఆయన చెప్తున్నారు, ఏమంటున్నారు, శ్రమ యందు ఓర్పు గలవారిని. అంటే ఓర్పు కలిగి ఉంది. ఎంత గొప్ప శ్రమ వచ్చినప్పటికీ ఓర్పు కలిగి మనము పట్టుదలతో ప్రార్థన చేసేటువంటి వారు. కనుక పట్టుదలతో కూడినటువంటి ప్రార్థన కలిగి ఉండేటువంటి వారముగా ఉంటున్నాము. మనము ఆ విషయాన్ని జాగ్రత్తతో పరీక్షించుకొని మనము మన యొక్క జీవితం ఒకవేళ అనుకూలంగా ఉండుంటే దేవుని వందనాలు, లేకపోతే పట్టుదలతో కూడినటువంటి ప్రార్థన మనం లేనట్లయితే మనం మార్చుకునేటువంటి వారంగా ఉండాలి. ఏ కొరత లేనటువంటి పరిపూర్ణమైనటువంటి స్థితిలోకి రావడమే యేసు ప్రభువులో ఎదగడం. యేసు ప్రభు వారిలాగా మనం పరిపూర్ణత చెందడమే ఆయన కోరుకునేటువంటి దేవుని చిత్తం. కనుక ఆయన రాజ్యమునకు అర్హులముగా ఉండాలంటే ఆయనలాగా వెలిగించబడి ఆయనలాగా పరిశుద్ధులకు వచ్చి కనుక అంటున్నాడు, నేను పరిశుద్ధునైన ప్రకారం మీరును పరిశుద్ధులైండు. కనుక మళ్ళీ ఇక్కడ చూసినట్లయితే కొరంథీలకు రాసిన పత్రిక 11 మొదటి వచనంలో, మొదటి కొరంథీలో అంటాడు, నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలి నడుచు. కనుక ఎంత ఎంత విశ్వాసము, ఎంత తెగువ, ఎంత ధైర్యము ఆ మాట మాట్లాడడానికి. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. కనుక ఆటోమేటిక్గా చెప్తున్నారు, ఏమంటున్నారంటే మీరు కూడా ప్రభువును పోలి నడుచుకోండి అంటున్నారు. కనుక మనం ప్రభువును పోలి నడుచుకునే దాని కొరకై మనం ఏర్పాటు చేయబడుతుంది, నిర్మించబడుతున్నాం, తయారు చేయబడుతున్నాం. దాని కొరకై ప్రభువులో మారడానికి, దాని కొరకై మన యొక్క జీవితంను మనము అనుదినము శ్రమల గుండా నడిపించుకుంటూ ఓర్పు గలవారమై నిరీక్షణతో మనము పట్టుదల కలిగినటువంటి ప్రార్థన మనము కలిగి మనము జీవించేటువంటి వారము. సరే చూస్తాము కొంత ముందుకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసీ 6:18 ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగుండుడి. సమస్తమైన ఏమంటున్నాడు, సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో. కొందరికి ఉంటుంది పట్టుదల, కానీ కొన్ని విషయాలలో ఉంటుంది. ఆయన ఏమంటున్నట్టే పూర్ణమైన పట్టుదల. అయితే కొంతసేపు ఉంటారు, అది సమయం కూర్చున్నటువంటి విషయము చెప్తున్నారు. ఆయన కొంత సమయం ఉండేటువంటి వారు. కొందరు కొన్నిసార్లు జారిపోతూ ఉంటారు, కొన్నిసార్లు పడిపోతూ ఉంటారు, ఎక్కువ సమయం నిలబడలేరు. కనుక ఆయన ఏమంటున్నారంటే పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపించు మెలకువగుండండి. మనం చదివేట ప్రతి లేఖన భాగంలో దేవుడితో స్పష్టంగా మాట్లాడుతూ ఉంటారు ఆయన. మనము వాక్యము ధ్యానించేటువంటి సమయాల్లో ఒకే వచనంలో మనకు పలు రకాలైనటువంటి మన జీవితం అంతా కనబడుతుంది. మనం అనుకుంటాము ఒకదాన్ని ఒకవైపు ఒక కోణంలోనే చూస్తాము, కానీ పరిపూర్ణంగా దాన్ని చూసుకున్నప్పుడు ప్రతి విషయాలు బయలుపరచబడతాయి. ఆత్మ వలన ప్రతి సమయమందు, ఆత్మ వలన కనుక దేవుని యొక్క ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు. ప్రతి విధమైనటువంటి ప్రార్థన మనము ఆత్మ వలన
చేస్తున్నామా? సొంతంగా చేస్తున్నామా? ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనలు విజ్ఞాపనం చేయొచ్చు. కనుక ఆత్మ వలన చేస్తున్నారా? లేకపోతే మనం ఏదో సొంతంగా ఏదో చేయాలి కదా, ఏదో సమయం వచ్చింది కదా నాకు, ఏదో ఏదో ఉంది కదా, ఇప్పుడు ఏదో ఇంకా సమయం దొరుకుతుంది కదా, ఇంకెవరు చేయట్లేదు కదా, ఈ ఖాళీ సమయం కదా, అట్లా కాదు. మనం ఆత్మ వలన ప్రేరేపించబడినటువంటి వారమై, ఆత్మ చేత నడిపించబడేటువంటి వారమై అట్లయితేనే మన వల్ల కార్యం జరుగుతుంది. మనం చేసేటువంటి పనికి మేలు జరుగుతుంది. మనం చేసే ప్రార్థన ఆ ఆ ఫలించే ప్రార్థనగా ఉంటుంది. కనుక మనం ప్రార్థన చేసేటువంటి సమయంలో ఆత్మ ప్రేరేపణ చేత కొనసాగేటువంటి వారంగా ఉన్నట్లయితే దేవుడు మన ప్రార్థన విజ్ఞాపనను వినేటువంటి వాడు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమై పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన మెలకుగా ఉండండి. మనకు పూర్ణమైన సమస్తమైనటువంటి పరిశుద్ధుల కొరకే ప్రార్థన చేయమంటున్నారు. కనుక మనం చూసుకుంటే ఇప్పుడు ఈ సమయాల్లో అనేకమైనటువంటి పరిశుద్ధులు, దేవుని యొక్క ప్రజలు, ఆయన బిడ్డలు అనేక మంది చాలా ప్రమాదాల్లో ఉంటా ఉన్నారు. చాలా ఇబ్బందుల్లో ఉంటున్నారు, కష్టాలలో ఉంటున్నారు. మరి వారికి ఎటు చూసినా వారికి సమాధానం లేకుండా ఉంది. మరి శోధనలో పడేటువంటి వారు, శత్రువు చేత పట్టబోయేటువంటి వారు కొందరైతే ప్రత్యక్షంగా సంగముల చేతనే బాధించబడేటువంటి వారు కొందరున్నారు. అది ఆ విషయమై ఎంతో కష్టతరమైన సంగతులు ఉన్నాయి. అంతేకాకుండా మరి ఇదే పరిశుద్ధులు కొద్దిగా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు విశ్వాసంలో కొనసాగినటువంటి వారైనప్పటికీ, వాళ్ళ జాగ్రత్తలో జీవించినప్పటికీ తర్వాత శత్రువు చేత పట్టబడి పడగొట్టబడుతున్నారు. కనుక మనము వారి విషయమై జాగ్రత్తతో, పట్టుదలతో, పూర్ణమైనటువంటి పట్టుదల, పూర్ణమైన పట్టుదల, కొంత విడిచిపెట్టి పట్టినట్టుగా కాదు. మనం ధ్యానిస్తే చాలా గొప్ప విషయాలు ఉంటాయి దాంట్లో కూడా. పట్టుదల, పూర్ణమైన పట్టుదల అంటే కొందరు కొంత పని చేసేటప్పుడు కొంత అసమాధానంతో చేస్తారు, కొందరు దృష్టి వేరే దగ్గర పెట్టి చేస్తారు, కొందరు మనసంతా వేరే దగ్గర ఉంటుంది అప్పుడు చేస్తారు కొంత పని. కనుక ఆలోచనలు వేరు ఉంటాయి. కనుక నేను బలహీనున్నేమో అనే ఉద్దేశంతో చేస్తారు. ఇంకొంత ప్రభు చేస్తాడా చేయడనేటువంటి ఉద్దేశాలు ఉంటాయి, అపనమ్మక స్థితి. కనుక పలు రకాలైనటువంటి బలహీనతలతో వారు కొనసాగేటువంటి వారు ఉంటారు ప్రభునందు. కనుక ఆ రకంగా కాదు, పూర్ణమైన పట్టుదల అంటే పరిపూర్ణంగా, పర్ఫెక్షన్, కంప్లీట్ గా, ఇంకా పూర్ణమైనటువంటి పట్టుదల, ప్రభునందు విశ్వాసంతో ఆ రకంగా మనము మెలకుగలిగి ప్రార్థన చేసేటువంటి వారముగా, పరిశుద్ధుల నిమిత్తము మనం ప్రార్థన చేయాలి. మన జీవితమును సరి చేసుకోవాలి. మనము ఆత్మ వలన ప్రేరేపించబడినటువంటి వారము ఉండాలి. కనుక సమయమందు, ప్రతి సమయమందు ఆత్మ వలన మనము ప్రేరేపించబడి ప్రార్థన విజ్ఞాపనలు చేసేటువంటి వారముగా ఉండినట్లు దేవుడు సహాయం చేస్తాడు. ఇంక చూడండి, ఇంకొన్ని మాటలు చూస్తాము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చూస్తాం. తిమోతికి రాసిన మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. రెండో అధ్యాయము 8వ వచనం చూస్తాము. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపము సంశయము లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. కనుక ప్రతి స్థలమందు పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. కనుక ఈ దినాల్లో ఇది చాలా కరువు అయిపోయింది. మనం చూస్తాము, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయడం. ఇప్పుడు ఎత్తుతారు అందరూ రోగముతో ఉన్నటువంటి చేతులు ఎత్తుతున్నారు ఈ రోజుల్లో. అందరూ అది ఏమంటారు, అతిక్రమముల కలిగినటువంటి చేతులు ఎత్తుతున్నారు.
ఇది నిజం అనుకుంటున్నారు. ఇదే దేవుడు చేతులు ఎత్తుకున్నాడు కదా అని చెప్పేసి ఎత్తుతున్నారు. అది కాదు. మనము ప్రార్థన చేసేటప్పుడు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయండి. పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయమనంటే ఏదో చేతులు పట్టుకొని పోలేము కదా. ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ లాంటిది, ఏదైనా మీటింగ్ లాంటిది పెట్టినారు అనుకుంటా. ఆ సమయంలో వారు చెప్తారు, ఏమంటారంటే ఇది పెళ్ళి అనుకుంటాం. ఒక పెళ్లి కోసం పోయేటప్పుడు ఇన్విటేషన్ కార్డు ఇచ్చి ఉంటారు వాళ్ళు. ఎంట్రీలో వాళ్ళు కార్డు తీసుకొస్తేనే మేము ఎంట్రీ చేస్తామని చెప్పేసి ఒక రూల్ పెట్టినారు అనుకుందాం. ఇప్పుడు పోవడానికి ఏం కావాలా? ఇన్విటేషన్ కార్డు కావాలి ప్రతి ఒక్కరికి. ఇన్విటేషన్ కార్డు కావాలి. ఇన్విటేషన్ కార్డు అయితేనే వాళ్ళు అలౌ చేస్తారు. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన. ముందు పవిత్రంగా నీ చేతులు ఉండాలంటున్నాడు. కనుక ప్రార్థన చేసే సమయంలో మన యొక్క జీవితం ఎంత పవిత్రంగా ఉంది, మనము ఎలా జీవిస్తున్నాం, మనుషులకు కనబడవాలని మనుషుల సంతోషం కొరకు బ్రతుకుతున్నామా, దేవుని సంతోషం కొరకు బ్రతుకుతున్నామా, మనం వచ్చిన మార్గం ఏంటి, మన పరిస్థితులు ఏంటి, దేవుడు మనల్ని ఎటు నడిపిస్తున్నాడు, మనం రక్షించబడడానికి కారణం ఏంటి, అసలు దేవుడు ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, అసలు ఎందుకోసం రక్షించినాడు, ఈ మార్గం నిర్దేశించుకోకపోతే ఒక విశ్వాస జీవితము అసలు ఎటు నడిపించబడుతుందనే దానికి అర్థమే లేదు. కనుక నీ యొక్క జీవితము, మన యొక్క జీవితము, మనము ఎందుకోసం రక్షించబడ్డాం అనే దాన్ని నిర్ధారణ చేసుకొని మనము ప్రభు సన్నిధిలో పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేసేటువంటి వారం ఉండాలి. ఆయనకు నచ్చినట్టుగా మనం బ్రతికేటువంటి వారం ఉండాలి. ఉన్నట్లయితే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తారు, అంగీకరిస్తారు. కావున కోపమును సంశయము లేని వారై ఉండాలంటున్నారు. కనుక కోపము చాలా వార్లలో ఉంటుంది. దీని విషయమై కూడా కోపపడుడు గాని పాపం చేయకుడు అన్నారు. మరి కోపము పాపము అనేటువంటి విషయాలలో చూసినట్లయితే మరి అనేక సార్లు కోపము చేత పాపములో పడేటువంటి వారుగా చాలా మంది ఉన్నారు. కనుక ఆ రకంగా ఉండకుండా కోపమును విడిచిపెట్టాలంటే చాలా సందర్భాల్లో చాలా మందికి ఇప్పుడున్నటువంటి విశ్వాసులకు చాలా మంది కోపం వస్తారు. గొప్ప గొప్ప సంగతులు లేదా గొప్ప గొప్ప పరిస్థితులు ఏది చూసినప్పటికీ కోపం అణుచుకొనుట చాలా చాలా అరుదుగా ఉంది. దానికి ఏదేమైనప్పటికీ కోపం అణుచుకొని మనం పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేసినట్లయితే దేవుడు అంగీకరించేటువంటి వారుగా ఉంటారు. కనుక అంతేకాకుండా మరి ఇదే అధ్యాయంలో మనము మొదటి నుంచి చూస్తాము. ఇదే అధ్యాయంలో మొదటి నుంచి కొన్ని వచనాలు చూస్తాము. మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా ప్రజలందరి కొరకును అందరికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలు, యాచనలను, కృతజ్ఞతలను చేయవలనని హెచ్చరించుచున్నాను. కనుక ఇది ఒక హెచ్చరిక ప్రార్థన చేసేది విషయమై. ఎందుకంటే మన తోటి దాసులు, మన తోటి సహోదరులు, ప్రజలు, విశ్వాసులు వాళ్ళంతా ఎంతో ప్రమాదంలో ఉంటున్నారు, కష్టాల్లో ఉంటున్నారు, శ్రమలో ఉంటున్నారు. చాలా గొప్ప మాటలు ఉన్నాయి, ఇంకా సమయం ఉండదు మనకి ధ్యానించుకోవడానికి. అయినా దేవుడిచ్చిన సమయం బట్టి మనము భారముతో పరిపూర్ణతలోకి వచ్చి క్షమించబడి పవిత్రమైన చేతులెత్తి ఒప్పించబడి పట్టుదలతో కూడినటువంటి ప్రార్థన మనం కలిగి ఉండాలి. పట్టుదలతో కూడిన ప్రార్థన లేదు, ఖచ్చితంగా కావాలి ప్రభు. ఎందుకంటే అడుగుడు మీకు ఇవ్వబడినాను అన్నారు. కనుక మనకే ఇస్తారు, మనమే ముందంజలో ఉంటాం, దేవుని ప్రజలమైనటువంటి మనం. కనుక దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు క్రయమునిచ్చి మన యొక్క ప్రార్థన, మనకు ప్రభు సమీపంగా ఉంటాడు ప్రార్థన చేసేటప్పుడు. కనుక ఇంకెవరి ప్రార్థన వింటారు ఆయన అంటే ముందుకు మన ప్రార్థనే వింటారు. ఎందుకంటే మనం సమీపంగా ఉండేటువంటి అవకాశంలోకి వచ్చినాం. కనుక నిరీక్షణతో కూడినటువంటి, నమ్మకంతో కూడినటువంటి మనము ప్రార్థన, పట్టుదలతో కూడినటువంటి ప్రార్థన మనము కలిగి ఉండాలని దేవుడు హెచ్చరించేటువంటి వాడు ఉంటున్నాడు. కనుక ఇక్కడ మనుషులందరి కొరకును నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అంటున్నాడు. ఈ నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము ఇక్కడ శ్రమ పడవలసి ఉంది మనం. కనుక మనకు పరలోకము చేరినప్పటికీ
అప్పుడు నెమ్మది సుఖము కలిగేటువంటివిగా ఉంటాయి. ఈ లోకంలో మనం నెమ్మది సుఖమును వెతకూడదు. వెతికినట్లయితే మన విశ్వాస జీవితానికి అర్థమే ఉండదు. ఎందుకొరకే అంటే చూస్తాము. ఒక్క మాట చూసుకొని మనం ప్రార్థనలోకి వెళ్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక చూడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ అధ్యాయము 14వ వచనం చూస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమ పడిన మీరు ధన్యులే. కనుక మన యొక్క శ్రమలు మన ధన్యులుగా చేస్తాయి. నీతి నిమిత్తమే శ్రమ పడేటువంటి వారు, నీతి పని చేసే వారికి శ్రమలు వచ్చేటువంటి ఉంటాయి. ఇంకా చూడండి, అదే 14వ అధ్యాయము 16 వచనం చూస్తాం. 14-16. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించినట్లా అతడు సిగ్గుపడక పేరును బట్టి దేవుని మహిమ పరచవలను. కనుక ఇంకా చాలా ఉంటాయి. కనుక మనం క్రైస్తవులు అనబడుతూ, ప్రభు చేత పిలువబడుతూ, ఏర్పరచబడి, రక్షించబడి, నడిపించబడి, సమకూర్చబడి, క్షమించబడి, ఎన్నుకొనబడినటువంటి వారముగా ఉంటున్నాం. కనుక మనము ప్రార్థనకు వెళ్ళే సమయము మన యొక్క జీవితము సరి చేసుకొని పవిత్రమైన చేతులెచ్చి నిరీక్షణతో, పట్టుదలతో, నమ్మకముతో మనము మన యొక్క సహోదరుల కొరకై, ఆయా పరిస్థితుల కొరకై, శ్రమల నిమిత్తమై, సంఘముల కొరకై మనం భారముతో ప్రార్థన చేయాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. కనుక ఆ విషయమై మనము ఎంతో జాగ్రత్త కలిగి ప్రార్థన చేసేటువంటి వారం ఉండున్నట్లు దేవుడు సహాయపడును గాక. దేవుడు మాటలు దీవించును.